ఇంద్రజిత్తు రావణాసురుడికి మండోదరికి జన్మించిన కుమారుడు. జనన సమయంలో ఇంద్రజిత్తు అరిచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దంలా ఉండటం వల్ల మేఘనాథుడు అన్న పేరు కూడా ఈయనకుంది. స్వర్గానికి వెళ్లి ఇంద్రుణ్ణి జయించినందుకు ఇంద్రజిత్తయ్యాడు. యుద్ధ సంగ్రామంలో ఆకాశంలోకి వెళ్లి మేఘాల్లో యుద్ధాలు చేయగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. ఇతని యొక్క సంగ్రామ చాతుర్యాన్ని వాల్మీకి మహర్షి రామాయణ యుద్ధకాండలో వర్ణించారు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు యజ్ఞం చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞ మహిమ వలన ఈయనను యుద్ధంలో ఓడించడం ఎవ్వరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఆ యజ్ఞానికి భంగం కలిగించడమే ఇతన్ని సంహరించడానికి ఉన్న ఏకైక మార్గం. ఇంద్రజిత్తు ఆదిశేషుని కుమార్తె అయిన సులోచనను వివాహమాడాడు. పలు గ్రంథాల్లో పేర్కొన్న 7 యజ్ఞ యాగాదులను చేసిన ఏకైక యోధుడు ఇంద్రజిత్తు. అవి అగ్నిష్టోమ, అశ్వమేధ, బహుసువర్ణక, గోమేధ, రాజసూయ, వైష్ణవ, మహేశ్వర. ఇంద్రజిత్తు అత్యంత శక్తివంతమైన వైష్ణవాస్త్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రాలను కలిగి ఉన్న మహాయోధుడు. ఇంద్రజిత్తు అతి మహారథి, అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చెయ్యగలవాడు అని అర్థం. 14 సంవత్సరాలు నిద్రలేని వ్యక్తి ద్వారా మాత్రమే తన మరణమని, పైగా ఆ 14 సంవత్సరాలు ఆ వ్యక్తి బ్రహ్మచర్యం పాటించిన వాడే ఉండాలని ఇంద్రజిత్తు వరాన్ని పొందడం వల్ల అలా 14 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తూ నిద్రపోకుండా సీతారాముల సేవలో ఉన్న లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు.